గాయ్స్ -10 ఉంది. చదువుదామన్నా కూడా చిన్నోడు బయటకు వస్తలేడు. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మనం వచ్చేసి కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రిప్లో ఉన్నాం. ఇది వచ్చేసి డే 4, డే 1, డే 2, డే 3 అని ఎపిసోడ్ 1లో ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ ఈ ట్రిప్ మనం ప్యాకేజ్ ద్వారా వచ్చినాం. దాని ఇన్ఫర్మేషన్ అయితే ఎపిసోడ్ 1లో ఉంది, అదైతే కంపల్సరీ చూడండి. అండ్ ఇప్పుడైతే మనం శ్రీనగర్ నుండి గుల్మార్గ్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే హోటల్ వెకేట్ చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే. సో ఇక్కడ నుంచి గుల్మార్గ్ పోయి, గుల్మార్గ్లో 1 డే స్టే ఉంది. నైట్ ఆడ స్టే చేసి మళ్ళీ అక్కడ నుంచి శ్రీనగర్ వచ్చి ఇక్కడ లోకల్ ఎక్స్ప్లోర్ చేస్తాం. శ్రీనగర్ మార్కెట్, ఇంకా దాల్ లేక్. నేను చెప్పిన రైట్ సైడ్ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది జమ్మూ అండ్ కాశ్మీర్ సెక్రటేరియట్. పెద్ద మనిషి కరెక్ట్ కారు ముందడికి వచ్చి స్కిడ్ అయి కింద పడ్డాడు. మా టైర్ కింద పడేవాడు. మా డ్రైవర్ అయితే స్పాంటేనియస్గా ఆలోచించి బ్రేక్ వేసి వెంటనే రివర్స్ గేర్ వేసి బ్యాక్ సైడ్ తీసుకున్నాడు. ఇంకో కార్కి అయితే డాష్ ఇచ్చాడు. బట్ కార్ కంట్రోల్ అయింది, మనోడు సేఫ్. లేకపోతే పెద్ద మనిషి మా కార్ కింద బలయ్యేవాడు. శ్రీనగర్ నుండి అయితే టన్మార్గ్ రీచ్ అయిపోయినాం. టన్మార్గ్ నుంచి ఇప్పుడు గుల్మార్గ్ పోతున్నాం. గుల్మార్గ్ పోవాలంటే 4x4 వెహికల్ కావాలి. మళ్ళీ దానికి టైర్లకు చైన్ అవుతారనమాట. సో లేకపోతే మొత్తం స్కిడ్ అయింది కదా, సో అట్నే స్కిడ్ అవుతుంది. సో ఇది ఈ చైన్ వెహికల్కి అయితే సపరేట్ మనం ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదు, మనం మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. సో మనం ప్యాకేజ్లో వచ్చిన వెహికల్ అయితే ఇక్కడనే ఉంటుంది, ఈ పార్కింగ్లో పెడతారు. సో టన్మార్గ్లో అయితే మళ్ళీ షూ రెంట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 150 అయింది. సార్ 4x4 వెహికల్కి చైన్ వేస్తారన్న కదా, 4x4కి అయితే చైన్ అవసరం లేదు, 2x2కి వేస్తారు. ఈరోజు అది కూడా అవసరం లేదు, స్నోఫాల్ లేదు కాబట్టి వేసిందే తీస్తుండో. 2650 మీటర్స్ ఆల్టిట్యూడ్లో ఉన్న గుల్మార్గ్కి ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ విజిట్ చేస్తారు. సమ్మర్లో ఫుల్ గ్రీనరీతో ఉండే గుల్మార్గ్ వింటర్ రాగానే స్నో పడినాక మెస్పరైజింగ్ ప్లేస్గా మారిపోతుంది. అండ్ గుల్మార్గ్ is also very well known for ski course and golf course. One more major attraction is Gondola, the highest cable car in the world. సో గైస్ గుల్మార్గ్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మన హోటల్లో చెక్-ఇన్ చేసి గండోలా రైడ్కి అయితే పోతాం. కేబుల్ కార్కి చూడొచ్చు మీరు ఎలా ఉందో వ్యూ. మామూలుగా లేదు భయ్యా లొకేషన్ అయితే. ఇదే మన హోటల్ పోష్వాన్. వితౌట్ స్టే ఇన్ గుల్మార్గ్ మా ప్యాకేజ్ వచ్చేసి 12,500. ఒక్క నైట్ ఇక్కడ స్టే పెట్టుకున్నాం కాబట్టి 15K పర్ పర్సన్ అయింది. అంటే 2 రూమ్స్కి లిటరల్లీ 15K పే చేసినాం. రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడే రూమ్ సర్వీస్ అవుతుంది. హోటల్ వ్యూ చూడండి భయ్యా, నార్మల్గా లేదు. సో గండోలా రైడ్కి పోతున్నాం. మేమైతే పేజ్ 1, పేజ్ 2 రెండు బుక్ చేసుకున్నాం. పేజ్ 1 వచ్చేసి 10 మినిట్స్ టైం పడుతుంది పేజ్ 2కి రీచ్ కావడానికి. అండ్ పేజ్ 2 నుంచి ఎండ్కి రీచ్ కావడానికి 35 మినిట్స్ టైం పడుతుంది. సో వీడియో ముందర పోతున్న కొద్దీ మీరు చూస్తూనే ఉంటారు. జారుతుంది భయ్య. ఆచి తూచి నిమ్మలంగా చూసుకుంటా. తలకాయలు కూడా మామూలు అయితే జారతలేదు.
ఇప్పటికే మన బ్యాచ్లో 4 పడిపోయారు. అట్లా జారుతుంది. చూడండి ఎట్లుందో ప్లేస్. చూడండి భయ క్రౌడ్ ఎట్లుందో అసలు. విపరీతమైన క్రౌడ్ ఉంది. ఇంకా ఇండియాలో వింటర్లో ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇదే. అంత బిజీ క్రౌడ్ ఉన్న ఏరియా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడ ఉండదు. ప్రస్తుతానికైతే మా హోటల్ నుండి 1.8 ఉందనుకుంటా గండోలా రైడ్కి నడుచుకుంటూ పోతున్నాం. సో ఇది గండోలా రైడ్ ఎంట్రీ నెంబర్ 1 phase 1కి. సో ఇది phase 1 ఎండ్ అయిపోయింది. ఇక్కడికి అన్నీ అంతే కదా. సో ఇది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి కేబుల్ కార్ గ్రీన్ కలర్లో ఉంది, ఇది రెడ్ కలర్లో ఉంది. కింద మొత్తం స్నో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇంత హిల్ టాప్లో కుక్క కూడా వచ్చింది. సో గాయ్స్, మనం సీ లెవెల్కి 3950 మీటర్స్ హైట్లో ఉన్నాం. టెంపరేచర్ వచ్చేసి -12 ఉంది ఇక్కడ. ఆ వ్యూ చూడొచ్చు భయ్య, నార్మల్గా లేదు. ఈ కెమెరాలు అస్సలు పనికిరావు, ఇక్కడికి వచ్చి చూడాల్సిందే. నీ ఎక్స్పీరియన్స్ ఏంది? అంటే ఇన్ని సంవత్సరాలు ఇది మిస్ అయినా ఒకటే నేను చెప్పేది ఒకటే గాయ్స్, అదేంటి యవ్వనం ఉన్నప్పుడే తిరగండి, ఎంజాయ్ చేయండి, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, లివ్ ఇన్ ద మూమెంట్.
సో 14,000 ఫీట్లో అంటే 3,950 మీటర్స్ని కన్వర్ట్ చేస్తే 14,000 ఫీట్ అవుతుంది. సో ఈ హైట్లో పిజ్జా అంటే బాగుంటుందని అయితే ఆర్డర్ చేసిన, వస్తుంది. With Oh. Indian Army ఓ canteen. దట్స్ కూల్, దట్స్ కూల్. Cheers. Cheers. आप लोग हैं? ठंड लग रही है? No. I don't have whiskey or brandy. I'll only have beer. Yeah, हमारी Vodka. फोटो आ रही है. Very good. Beer or rum. अच्छा. ये रम का भी बेस्ट पार्ट ब्रांडी है. तो बढ़िया है. But it's okay. Thank you for asking. Rum से studio. So ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఐసు కాడ వంట పెట్టినట్టున్నది. ఇంకోసారి రాను. ఇక నీకు అద్దు, నీ జమ్మద్దు, నీ కథద్దు. రమేష్ అన్న ఎట్లుంది? ఫ్రెండ్స్ చనిపోయినాక ఐసు గడ్డ మీద పెడతారు కానీ బతుకుండగా ఐసు గడ్డ మీద పెట్టి కుచ్చి పడేసిర్రు కదా ఫ్రెండ్స్. ఇంకోసారి రాకుంది. అసలు సమ్మర్లో రావాలి. ఫస్ట్ సమ్మర్ ఎక్స్పీరియన్స్ అన్న? వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. నీది శ్యామ్? నాకు చాలా బాగుంది. లిటరలీ పిల్లతో రావాలనిపిస్తుందా? వెరీ హ్యాపీ. ఇంకా మళ్ళీ కంపల్సరీ రావాలి కానీ ఈ వెదర్ కాదు. సమ్మర్. వింటర్ కూడా ఎంజాయ్ చేయాలి. వింటర్ తో పాటు సమ్మర్ కూడా ఎంజాయ్ చేయాలి కంపల్సరీ. ఓకే. సమ్మర్ లో రావాలి. ప్లేస్ నాకు తెలిసి అయితే నా ఎక్స్పీరియన్స్ రా. ఓకే. సో గైస్ -10 ఉంది. చదువుతామన్నా కూడా చిన్నోడు బయటకు వస్తలేడు. అద్దరా నేను బయటికి దిగకరా అంటుండు. సో ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా డిన్నర్ చేసి వచ్చినాక మాట్లాడదాం. అలా అయిందన్నమాట ఈరోజు. చూసారు కదా మొత్తం. గుల్మార్గ్ నుండి కాంగ్దూరి వరకు పేస్ 1 800 రూపీస్ అండ్ కాంగ్దూరి నుండి అపర్వాద్ వరకు 1000 రూపీస్. రెండు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం 1800 రూపీస్. మీరు డైరెక్ట్ ఫేజ్ 2 అయితే బుక్ చేయరాదు. ఫేజ్ 1 బుక్ చేస్తేనే ఫేజ్ 2కు రీచ్ అవుతారు. ఎందుకంటే లైక్ ఈ కేబుల్ 1 నుంచి కాంగ్దూరికి పోయినాక కాంగ్దూరి నుంచి మీకు సెకండ్ కేబుల్ ఉంటుంది అనమాట, పేజ్ 2 ఉంటుంది. సో ఓన్లీ మీరు పేజ్ 1 చేయాలంటే మాత్రం కాంగ్దూరికి పోయి మళ్ళీ కాంగ్దూరి నుండి రిటర్న్ వస్తారు మళ్ళీ గుల్మార్గ్కి. బట్ సెకండ్ ఫేజ్ ఓన్లీ సెకండ్ ఫేజ్ బుకింగ్ చేయాలంటే మాత్రం మీరు 2 బుక్ చేయాల్సి వస్తుంది. సో నేనే అనేది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే 2 బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు టాప్ వ్యూ చూసారు కదా అపర్వాద్లో ఎట్లుందో 3,900 ఫీట్ కాడ. సో అదైతే ద బెస్ట్ వ్యూ. వేస్ట్ కాంగ్దూరి వరకు పోయి అయితే వేస్ట్ అసలు. సో ఎక్స్పీరియన్స్ అయితే 2 చేయండి, బాగుంటుంది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా, మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా మర్చిపోయినా? చలి అయితే మామూలుగా లేదు భయ్యా. సాక్స్లు కూడా లేదర్ సాక్స్లు వేసుకోరండి. లేకపోతే నార్మల్ సాక్స్లే ఒక 4-5 వేయండి. నేను వచ్చి డైరెక్ట్ నా కాళ్ళు అయితే హీటర్ దగ్గర పెట్టిన, ఇంకా హీటర్ నడుస్తూనే ఉంది. సో గాయస్ ఇంకా గుడ్ నైట్. ఇంకా రేపు శ్రీనగర్లో వెళ్తాం. మార్నింగ్ లేచి స్నానం చేసి -13లో బయటకు వచ్చిన శివదర్శనం చేసుకుందామని. కాకపోతే ఇంకా ఎగారే రాలే గుడికి. ఇంకేం చేస్తామని బయట నుండి మొక్కుకొని పోయినా. సో మన గుడి అక్కడ ఉంది, కనిపిస్తుందిగా. సో గైజ్ గుల్మార్గ్ నుండి అయితే వెకేట్ చేస్తున్నాం. టెంపరేచర్ వచ్చి -9 ఉంది. అంతకుముందు మన గుడి దగ్గర అయితే -12 ఉంది కదా. ఎండ రావడంతో మెల్లగా తగ్గుతుంది. సో ఇప్పుడైతే శ్రీనగర్ పోతున్నాం. శ్రీనగర్ పోయి లోకల్ కాశ్మీరీ లోకల్ డిష్ రోగన్ జోష్ ఇంకా కొన్ని ఉన్నాయి. నాకైతే ఇది ఒకటే తెలుసు నాకు ఇలా లోకల్ డిష్. అండ్ అవైతే తినబోతున్నాం. అండ్ లోకల్ మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ అయిపోతున్నాం. సో ఇంకా శ్రీనగర్లోకి వెళ్దాం.
ఓన్లీ సమ్మర్లో క్యాపిటల్ సిటీ అయిన శ్రీనగర్లో ఈ దాల్ లేక్ అనేది చాలా పెద్ద లేక్ అండ్ ఫేమస్ స్పాట్ కూడా. ఇది మొత్తం మీద 21 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఎకర్స్లో క్యాలిక్యులేట్ చేస్తే 5436 ఎకర్స్లో ఉంటుంది. ఈ లేక్ యావరేజ్ డెప్త్ వచ్చేసి 5 feet, మాక్సిమం డెప్త్ వచ్చేసి 20 feet. అండ్ దిస్ లేక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సోర్సెస్ ఫర్ కమర్షియల్ ఆపరేషన్స్ లైక్ ఫిషింగ్ అండ్ వాటర్ ప్లాంట్ హార్వెస్టింగ్. సమ్మర్లో క్యాపిటల్ సిటీ అయిన శ్రీనగర్ అని ఎందుకన్నా అంటే మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నా, మే నుండి అక్టోబర్ వరకు శ్రీనగర్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు జమ్మూ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ये 2500 का 3000 का షికారా రైడ్లో 3500 ఇట్లా है, వస్తుంది आपके అనమాట. ऊपर एक ఇంకోటి కొడుతూ వస్తారు షాపింగ్ అని. యాక్చువల్లీ మీ దగ్గర హుక్కా ఉందట, తాగుతారు అని అడుగుతుండు. 1200 वाला है, इंग्लिश में बोलो ना 1201, 1800, 2500, 3000. तो 1200 कितने సో మళ్ళీ ఇటోడు వచ్చిండు కాఫీకి. వీడు హుక్కా అని తాగదెంగుతుండు, వీడు కాఫీ అని తాగదెంగుతుండు. बाद मुंगड़ी कौन इस्तलेడు సో వీడైతే ఫస్ట్ 1800 అన్నాడు అనమాట. మనకి లాస్ట్ 800 కడిగిన ఇస్తాడు కానీ ఎందుకు ఇస్తాడు. సో 1000 రూపీస్ కడిగినాం, వాడే ఇస్తుండు. కానీ అది ఒకటే ఎట్లా అంటే మ్యాక్సిమం ఇక్కడ గట్టిగా వేయడానికి ట్రై చేస్తారు, మనం వేయించుకోవద్దు అంతే. करो पैर पीछे, ये ले लो, रखो इधर. हाँ, लंबा पाइप है, पूरा जाएगा आगे पीछे. నేను దెంగే ఇక. आपके लिए चाबी रिंग लेना नहीं. సో గైజ్ చెప్పడం అయితే మర్చిపోయిన గుల్మార్గ్లో. వెల్కమ్ బ్యాక్ టు డే 5. మొత్తానికైతే మార్నింగ్ వ్యూ దాల్ లేక్ చూపెడతా అన్నా కదా, అయిపోయింది. పర్ పర్సన్ 400 తీసుకున్నాడు. మొన్న నైట్ చేసిందేమో అట్లా పోయి ఇట్లా పట్టుకొచ్చింది అనమాట, దానికి 150 తీసుకున్నాడు పర్ పర్సన్. సో వీడు ఒక 4-5 పేర్లు చెప్తాడు, గార్డెన్ అని, ఆ గార్డెన్ అని, ఈ గార్డెన్ అని. ఆడు పోతే ఏముండదు, ఎండిపోయిన ఆకులు వాటిని వీటిని చూపెట్టే వాడు ఏదో చెప్తాడు. ఆ మధ్యలో నా స్టే బోట్ ఉంటుంది, వాటిని చూపెడతాడు అంతే. సో గైస్ లంచ్ చేయడానికి అయితే మొఘల్ దర్బార్కి వచ్చినాం, ఇక్కడ ఫేమస్ అట. कौन हो कौन नाइट वोट सॉरी स्टार्ट रोगन जोश, मटन रिश्ता, मटन रिश्ता, मटन मटन सीख कबाब 6 पीस, ओके ठीक है. मटन तबक मास 6 पीस, वाजा चिकन 5 पीस रखा है, 4 पीस आता 5 रखा है, चिकन टिक्का वाजा पनीर, पुलाव राइस, स्टीम राइस. पहले आपको स्टार्टर खाना है, सीख कबाब और तबक मास खाना है, ठीक है सर. ठीक है. ये आपको स्टार्टर खाना है चटनी के साथ. जब रायता ये राइस पुलाव राइस स्टार्ट करोगे, रिश्ता रोगन जोश एंड पे कुश्ताबा. ठीक है. ओके सर. ఇంకా లంచ్ అయిపోయాక లాల్ చౌక్ వచ్చినాం. కాకపోతే ఈరోజు మార్నింగ్ గుల్మార్గ్ నుండి వచ్చినాక ఇంకా హోటల్ పోలే, అందరం టైర్డ్ అయిపోయినాం. అండ్ ఆఫ్టర్నూన్ కన్నా నైటే బాగుంటుంది లాల్ చౌక్ ఫుల్ లైట్స్తో. ఇంకా హోటల్ పోయి ఈవినింగ్ వద్దాం. ఇంకా మా ఓన్గా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి డ్రైవర్ని కూడా పంపించేసినాం రేపు మార్నింగ్ రమ్మని. మా హోటల్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ సైకిల్ రెంట్ ఇస్తున్నాడు. 1 minute 1.50 పైసా అన్నాడు, అంటే హవర్కి 90 రూపీస్ పడుతుంది. నేను 500 ఇచ్చి 12 hours తీసుకున్నా. మార్నింగ్ పహల్గాం పోయే వారికి మనకు వస్తుందని. సో గైజ్ మళ్ళీ గంటాగర్ పోతున్నాం లాల్ చౌక్కి, ఎందుకంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఎంతమంది ఆఫ్టర్నూన్ పోయినాం కదా, ఈవినింగ్ పోయినాం కదా. సో చూడండి దాల్ ఎక్కడ లైట్ స్ట్రీట్ లైట్స్ ఎక్కడ ఉన్నాయో, ఇంకా అక్కడ ఇంకా బాగుంటుంది లైట్స్తోని. సో అందుకే పోతున్నాం. నేనైతే నా ఎలక్ట్రిక్ సైకిల్ మీద పోతున్నా, వీళ్ళైతే ఆటోలో పోతున్నారు.
గైజ్ చూస్తున్నారు కదా పోలో స్మార్ట్ వ్యూ మార్కెట్. సేమ్ ఎట్లుంటుంది అంటే ఇది సెర్బియా, ప్యారిస్ వాళ్ళ స్ట్రీట్స్ ఎట్లుంటాయో ఈ పెడిస్ట్రియన్తో, నీట్ పెడిస్ట్రియన్తో, ఇలా చైర్స్తోని, లైటింగ్తోని మామూలు ఉండదు బాయ్. ఇక్కడికి వచ్చి చూస్తే వెళ్తుంది. సో ఒక 400 మీటర్స్ ఉంటుంది అనుకుంటా మొత్తం. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి లాల్ చౌక్ పోతున్నాం. చెప్పినా కదా అంత లాల్ చౌకే అని, బట్ యాక్చువల్గా ఇది మధ్యలో కలిసింది. నాకు రాజిరెడ్డి అన్న బ్లాగ్ గుర్తొచ్చింది. అన్న కూడా ఇక్కడనే చేసిండు కదా, తను ఇక్కడనే ఆగిండు తన శ్రీనగర్ ట్రిప్లో. సో ఇది చూసుడితో అన్ననే గుర్తొచ్చిండు. సో అందుకే నేను కూడా చూపెడదామని ఇటు వాటికి వచ్చిన. ఓకే దెన్ లాల్ చౌక్లో కలుద్దాం. ఆన్ 5th August 2019 ఆర్టికల్ 370 తీసి దొబ్బినాక గంటాగర మీద మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది. ఇదివరకు ఇక్కడ ఉన్న పిచ్చి కుక్కలు పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగిరేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి దమ్ము లేదు మళ్ళీ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగిరేయడానికి. అండ్ లాస్ట్ 3 yearsలో ఈ స్ట్రీట్ చాలా డెవలప్ చేశారు. ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. ఇదివరకు లదాఖ్ యూనియన్ టెరిటరీగా ఉండే మనందరికీ తెలుసు. ఫ్రమ్ 31st October 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా యూనియన్ టెరిటరీగా చేశారు. నౌ ద గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ మనోజ్ సిన్హా. ఎపిసోడ్ 1లో చెప్పడం మర్చిపోయినా, ఆర్టికల్ 370 తీసినాక జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా డెవలప్ అవుతుంది. లిటరలీ జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చే రూట్ నేషనల్ హైవే 44 మీద 11 టనల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దాంట్లో 7 ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా 4 రెడీ అవుతున్నాయి. ఇది వరకు అంటే 10 years బ్యాక్ జమ్మూ వరకు 4 వే ఉండేది అండ్ అక్కడ నుండి సింగిల్ వే ఉండేది కాశ్మీర్కి. సో శ్రీనగర్ వరకు 4 వే అవుతుంది కంప్లీట్గా. ఇవన్నీ ఎలా అవుతున్నాయంటే రీజన్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఇస్ నరేంద్ర మోడీ. లాల్ చౌక్ నుండి అయితే బయటకు వచ్చినాం. సో మళ్ళీ బ్యాక్ టు దాల్ లేక్ వయా మై హోటల్. సో గైస్ గుల్మార్గ్ ఇంకా శ్రీనగర్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం కదా, ఇంకా పహల్గామ్లో వెళ్దాం. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. బాయ్.